ఇన్కమ్ వాల్యూ ఎట్లా వెరీ పెంచుకోవాలి, ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ వాల్యూ పెంచుకోవడానికి ఒకటి రెండు కాదు, చాలానే టిప్స్ చెప్తాను. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు రాక్షసులు అండ్ దేవతలు ఇద్దరు కూడా సముద్రం మధ్యలో ఒక నాగుపాము, ఒక కొండ, ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి నుంచి లాగడం తెలుసు కదా ఇది మీకు, రైట్? సో ఒక సైడ్ నుంచి రాక్షసులు లాగుతున్నారు, ఇంకో సైడ్ నుంచి దేవతలు లాగుతున్నారు. ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత లక్ష్మీమాత వచ్చిందనమాట. వచ్చిన తర్వాత రాక్షసులు అంటున్నారు నాకు కావాలి, అండ్ దేవతలు అంటున్నారు నాకు కావాలన్నమాట. సో ఆమె ఆపండ్రా బాబు మీరు ఏం అరుస్తున్నారు, ఫస్ట్ ఆ దూరంలో చెట్టు కింద ఒక ఆయన పండుకొని ఉన్నాడు, ఎవరైనా అంటే వీళ్ళందరూ కలిసి అన్నారు. ఆయన నారాయణుడు. ఏం చేస్తుంటాడు ఆయన జనాల జీవితంలో మంచి చెడులు చూసుకుంటుంటాడు, వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారు. సో మీరు ఇట్లనే కొట్టుకొని అడుచుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అన్నది. ఎందుకనంటే లక్ష్మి డోంట్ కమ్ హూ హాస్ ఫర్ ఇట్. అంటే లక్ష్మీమాత ఎవరైతే అడుగుతారో వాళ్ళ దగ్గరికి రాదు, ఎవరైతే ఎదుటి వాళ్ళ జీవితంలో వాల్యూ యాడ్ చేస్తుంటారో వాళ్ళు పిలవకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అన్నట్టు అర్థం. సూపర్. సో అందుకోసమే రాదర్ దేను నాకు జీతం పెరుగుతలేదు ఏడ్చే కన్నా మనం ఏం పని అట్లాంటివి చేసి మన వాల్యూ అనేది కంపెనీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం గట్లా ఆలోచించాలి. నాకు బిజినెస్ అయితే లేదు ఏడ్చే కన్నా మేము అట్లాంటిది ఏం చేసి మా కస్టమర్స్కి వాల్యూ యాడ్ చేస్తే సో దట్ వాళ్ళు మాకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తారని అట్లా ఆలోచించాలి. ఇంకా అది లేదు మైండ్ సెట్ ఈ మధ్యకాలంలో. ఎంతసేపు నాకు ఎంత చేసిన గంతే అని చెప్పి ఏడవడం తప్ప అసలు నేను ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, నాకు హైర్ చేసుకున్న వాళ్ళు ఎంతమందికి హ్యాపీ ఉన్నారు అది కూడా చూసుకోవాలి కదా.